వెల్కమ్ టు పీబీటీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ పీబీటీవీ. ఏపీలో పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని జగన్ మారుస్తున్నారు. దీంతో వైసీపీలో ఒక రకమైన అలజడి వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే బాధితులు దిగ్గ స్వరాలు వినిపిస్తున్నారు. అయినా సరే ఎక్కడ జగన్ వెనక్కి తగ్గడం లేదు. మార్పుల విషయంలో వెనుకడుగు వేయడం లేదు. సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలకు జగన్ నిర్ణయాలు అంతుపట్టడం లేదు. ఆయన ఏదో ప్రయోగం చేస్తున్నారని అనుకోవడానికి వీల్లేదని, పక్కా వ్యూహంతోనే ముందడుగు వేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అభినందిస్తున్నారు. తొలి విడతగా 11 మంది అభ్యర్థుల్ని మార్చారు. సంచలనానికి తెరతీశారు. ఇప్పుడు ఏకంగా 27 మంది అభ్యర్థుల్ని మార్చుతూ రెండో జాబితా విడుదల చేశారు. అయితే అభ్యర్థుల మార్పు వెనుక భారీ కూర్పు కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అత్యధిక స్థానాలు కేటాయించడం గుర్తించాలన్న అంశం. ఏకంగా ఈ మార్పుల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను ముస్లింలకు కేటాయించడం కూడా పక్కా వ్యూహంగా తెలుస్తోంది. సామాజిక సాధికారత దిశగా అడుగులు వేశారని, ఇక ఆలోచించుకోవాల్సింది ఆయా వర్గాల ప్రజలేనని జగన్ పిలుపునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సాధికారత కోసం తన సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడం సాహసంతో కూడుకున్న పని. మంగళగిరి, కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం నేతలను పక్కన పెట్టారు జగన్. బీసీలకు అవకాశం కల్పించారు. సామాజిక న్యాయం పేరుతో వారికి పెద్దపీట వేశారు. ఇక్కడ సొంత సామాజిక వర్గం నుండి ఆగ్రహం వ్యక్తం అవుతున్నా జగన్ పట్టించుకోకపోవడం విశేషం. విజయవాడ వెస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఓసీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఆయన్ను మార్చి మైనార్టీ నేత షేక్ ఆసిఫ్ కు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియామకం వెనుక జగన్ ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.